ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి, అదోనాయ్ యెషయా ఎంత పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నాయనా, మరొకసారి మేమందరం కూడా మన పరిశుద్ధమైన పాదశైలికి వచ్చి ఈ రీతిగా మమ్మల్ని స్థితించుకునే గొప్ప భాగ్యములు మాకు ఇచ్చిన స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క ఆలయ ప్రతిష్ట పండుగ 2వ దినములోనికి మిమ్మల్ని తీసుకొచ్చిన స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో తండ్రి నాయన చదవబడినటువంటి లేఖన భాగానికి కొన్ని మాటలు ధ్యానించడానికి సిద్ధపడి ఉంటుండగా తమ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని అందరికీ బాగుపరచుమని ముందున్న సమయాన్ని తమ కృపల హస్తాన్ని మనం చెప్పుకోవచ్చు. యాశ్వాస పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్యాండిల్స్ వెలిగించండి. క్యాండిల్స్ రాజుగా మీరంటే హల్లెలూయా. కష్టం. హల్లెలూయా. సహోదరులారా, మరి ఈ కిసిలేవు మాసంలో మరి 6వ ప్రతిష్ట పండుగ మొదటి రోజును మనము ముగించుకొని 2వ రోజులోకి వచ్చి ఉన్నాం. మరి 2వ రోజులో మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. 9వ అధ్యాయము 15వ వచనము మాట్లాడున్నాడు. వారు మందిరంలో నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యములు అలాగే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. రాత్రి మనము ఒక మాట చదివించడం జరిగింది. మోషే గారు మందిరాన్ని నిలబెట్టాడు, దానిని అభిషేకించాడు, దానిని ప్రతిష్ఠించాడు అని చెప్పారు. ఎప్పుడు నిలవబెట్టాడు? ఎప్పుడు నిలవబెట్టి దాన్ని అభిషేకించి దాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పాను? మొదటి నెల అనగా నీసాన మాసము మొదటి నెలలో మొదటి దినమున ఆ యొక్క మందిరమును నిలబెట్టాడు, దాన్ని అభిషేకించాడు, దానిని ప్రతిష్ఠించాడు. అలా ప్రతిష్ఠించిన వెంటనే ఆ మందిరం మీదకి ఒక మేఘము దిగొచ్చింది. ఏమొచ్చిందండి? మేఘము దిగొచ్చింది. ఆ మేఘముతో పాటు యేసు మహిమతో నింపబడిపోయింది ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం కూడా. కాబట్టి ఎప్పుడైతే ప్రతిష్ట అనేది జరుగుతుందో ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ స్థలములో లేకపోతే ఆ మందిరములో పరమ తండ్రి వారి యొక్క మహిమతో నింపబడుతుందండి. హల్లెలూయా. కాబట్టి అందుకే మానవుని యొక్క జీవితాన్ని దేనితో పోలుస్తున్నారంటే దేవాలయంతో పోలుస్తున్నాడు. మీ దేహము ఆయనకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని. అంటే మన దేహము పరమ తండ్రి వారు ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఆయనకు ఆలయముగా చూడాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూడండి. కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం చదవండి.
నేను బ్రతుకు దినములన్నీయు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము చిరకాలము యావే మందిరంలో ఆ, నేను నివాసము చేసేదను. అంటే భక్తుడు చూడండి, అతని కోరిక, తన ఆలోచన, తన సంకల్పం చూడండి ఎంత గొప్పగా కనపడుతుంది. ప్రియమైన సహోదరులారా, యాహ్వే మందిరములో నేను నివాసం చేస్తూను, నేను ఉంటాను. ఎప్పుడు, ఎంతవరకు, ఎంత కాలము, ఎప్పటి వరకు అంటే చిరకాలం. సహోదరుడు, చిరకాలం అంట యాహ్వే మందిరములే ఉంటాడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తూ ఉన్నాడు. అందుకే సహోదరులారా, మందిరముతో కట్టబడినటువంటి జీవితాలు ఇజ్రాయేల్ జీవితాలు. ఇజ్రాయేల్ యొక్క జీవితాలు దేనితో ముడేసాడంటే తండ్రి మందిరముతో ముడిపెట్టాడు. ఈ మందిరమును ప్రేమించినప్పుడల్లా వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, శత్రువు మీద విజయాన్ని చూడగలుగుతూ ఉన్నారు. శత్రువుల మీద వారు ఎప్పుడు కూడా అపజయాన్ని పొందలేకపోతూ ఉన్నారు. అంత గొప్పది. ఇజ్రాయేలు మందిరము లేకపోతే వారు మనుగడ లేదు అంటండి. అందుకే మందిరాన్ని చాలా ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అందుకే మందిరము జోలికి ఎవరు వచ్చినా కానీ వారు సహించలేకపోయారు. మీరు అనేక కాలాల్లో చూసినట్లయితే హస్తహస్త కాలంలో నెహెమ్యా గారు ద్రాక్ష రసం అందించేవాడుగా ఉన్నాడు. అప్పుడు యెరూషలేము ప్రాకారాలు ఏమైపోయినాయి అంటే అగ్నితో కాల్చివేయబడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్నప్పుడు తన యొక్క హృదయం పగిలిపోయింది, తన మనస్సు ఇరిగిపోయింది, ఎంతో వేదన పడ్డాడు, ఎంతో ప్రార్థన చేశాడు. కెరూబుల మధ్య ఆశ్రయుడైన మా గొప్ప తండ్రి, మా పితరులు చేసిన దోషములను మీరు క్షమించండి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం వలన మరలా తిరిగి ఆ కాల్చేయబడినటువంటి తిరిగి ఆ గోడల్ని కట్టుకోవడానికి అతను ప్రయాసపడ్డాడు. అతను నిలబడ్డాడు, మందిరం పని నిమిత్తము నిలవబడ్డాడు ధైర్యముగా. ఆ పనిని ఆపటానికి, ఆ పనిని చెదర కొట్టడానికి అనేక మంది వచ్చినా కానీ సన్బలటు అనేటువంటి వాడు ఉన్నాడు అక్కడ. ఆ సన్బలటుడు అనేటువంటి వాడు ఈ యొక్క నెహెమ్యా గారికి ప్రతి విషయంలో కూడా ఆటంకపరిచాడండి. అయినా కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మందిరం యొక్క ఆకారంలో పడిపోతున్నప్పుడు, కాల్చివేయబడినప్పుడు మరలా వాటిని తిరిగి నిర్మించడానికి, ప్రతిష్ఠించడానికి అతను హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఇది డెడికేషన్ అంటే సహోదరులారా. ఇది మందిరము కోసం చేసే పని. మందిరం కోసం నిలబడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే డెడికేషన్ తో, ఒక ప్రతిష్టతో, ఒక ప్రతిష్టమైనటువంటి విధానముతో, లేకపోతే సమర్పణటువంటి హృదయముతో ఆ పనిని ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా, ఎజ్రా, ఈ జెరుబ్బాబెలు వీళ్ళందరూ కలిసి దాన్ని ప్రారంభించారు. సొలొమోను గారు కట్టించినటువంటి ఆ మందిరం మరలా కొంతకాలానికి ఆ మందిరం ఏమైందంటే మరలా పడిపోయింది. దానిని మరలా పునఃప్రతిష్ఠించడానికి, మరలా దాన్ని తిరిగి నిర్మించడానికి మరలా కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు. మొదటి దేవాలయం పాడైపోయింది, రెండవ దేవాలయం పాడైపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవాలయము లేదు. అయితే మూడవ సందర్భంలో సహోదరులారా, మరలా దేవాలయము అపవిత్రం అనేది ఎప్పుడు చేయబడిందంటే గ్రీకుల పరిపాలనలో చేయబడింది. గ్రీకుల పరిపాలనలో చేయబడింది. అది ఎలా చేయబడింది అని అంటే లేఖనము నెరవేర్పు. ఎందుకు ఈ యొక్క హానుక పండుగ చెయ్యాలి, దీని పరమార్థం ఏంటి, దీని ముందు ఉన్నటువంటి విషయాలు ఏమిటి, దీని యొక్క చరిత్ర ఏమిటి అని చూస్తే
బైబిల్లోనే చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి, దానియేలు గ్రంథము ప్రవక్త అయినటువంటి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఆ పొట్టేళ్లు ఉమ్, కొమ్ముతో ఉమ్, పశ్చిమముగాను ఆ, ఉత్తరముగాను ఉమ్, దక్షిణముగాను ఉమ్, పొడుచుచుండుట చూచితిని. ఆ, ఇట్లు జరగగా ఉమ్. దానిని ఎదురించుటకైనను దాన్ని ఎదిరించుటకైనను అది అది పట్టకుండా తప్పించుకున్నటకైనను తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును ఏ జంతువులకును శక్తి లేకపోయాను. శక్తి లేకపోయాను. సహోదరులారా, ఇక్కడ రాజు అయినటువంటి బెల్షాజర్ పరిపాలనలో 3వ సంవత్సరమున ఒక దర్శనం అనేది కనపడుతుంది. ఆ దర్శనములో కనపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక పొట్టేలు నది పక్కన నిల్చుంది. దానికి 2 కొమ్ములు ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఎన్ని ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి ఆ పొట్టేలుకి. అయితే ఆ కొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. ఆ ఒకటేమో ఒకటి రెండవ దానికన్నా ఎత్తుగా ఉన్నది. అంటే 2 సమానముగా లేవు. ఒకటి చిన్నగా ఉన్నది, ఒకటి పెద్దదిగా ఉన్నది. కానీ 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు మాత్రము సమానముగా అయితే లేవు. ఒక కొమ్ము దేనిని చూపిస్తుంది, రెండవ కొమ్ము దేనిని చూపిస్తుంది? ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అక్కడ ఒకటేమో ఆ పొట్టేలతో కొమ్ముతో పశ్చిమగా ఒక కొమ్ము వెళ్ళింది, ఉత్తరాన ఒక కొమ్ము వెళ్తుంది, దక్షిణాన పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుట చూచితిని. అంటే 3 ప్రాంతాలని ఇది స్వాధీనం చేసుకుంటూ వెళ్తుంది. 3 ప్రాంతాలని జయించుకుంటూ వెళ్తుంది. ఏ పొట్టేలైతే చూసాడో ఆ పొట్టేలు 3 ప్రాంతాలని, ఉత్తరము పశ్చిమాన దక్షిణ ప్రాంతాల్ని జయించుకుంటూ వెళుతుంది. సహోదరులారా, ఈ విషయం కనపడుతుంది అతనికి. ఈ పొట్టేలు దేన్ని చూపిస్తుంది అని అంటే, సహోదరులారా, ఆ చిన్న కొమ్ము అంటే, చూడండి, చిన్న కొమ్ము అంటే మాదీలు పార్షికులు అనేటువంటి వారు. మాదీలు పార్షికులు అనేటువంటి ఆ రాజ్యానికి సంబంధించిన వారు. అయితే చిన్న కొమ్ము మాదీలు, పెద్ద కొమ్ము పార్షికులు. ఈ ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉన్నారు. మాదీలు పార్షికులు అంటే పెద్ద కొమ్మేమో పార్షికుల రాజ్యము, చిన్న కొమ్మేమో మాదీలు. ఈ ఇద్దరు కలిసి పశ్చిమాన వెళ్తున్నారు, ఆ దక్షిణాన వెళ్తున్నారు, ఉత్తరాన వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ పొట్టేలని ఎదిరించిన వారు ఇంకెవరు లేనన్నమాట, కనపడుతున్నా. ఎందుకంటే 3 ప్రాంతాలని 3 దిక్కులకి వెళ్ళిపోయి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం కనపడుతుంది. అయితే చూడండి, ఇంకా ముందుకు వెళ్తే సహోదరులారా ఏం కనపడుతుందో చూడండి. అయితే ఆ దానిని ఎదిరించుటకు అది పట్టకుండా తప్పించుకుంటున్నని ఏ జంతువు కూడా శక్తి లేకపోయేను. అది తనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తూ బలమును చూపుతూ వస్తుందండి. ఇక ఎవడు ఆపేవాడు లేని దాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. ఏ దిక్కు కావాలో ఆ దిక్కుకి వెళ్ళిపోతుంది. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది, ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుంది, అక్కడ పాగా చేస్తుంది. అలాగా తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇక దానిని ఆపేవాడు ఎవడు లేకుండా పోయాడు. అయితే ఇలాంటి సందర్భంలో చూడండి, మరొక విషయం జరుగుతుంది. ఆలోచిస్తూ ఉంటుండగా ఒక మేకపోతు పాడమట నుంచి వస్తుంది. చూడండి, పాడమట నుంచి ఒక మేకపోతు పడమటి దిక్కు నుంచి వస్తూ దాని కాళ్ళు నేల మీద మోపకుండా భూమి అంతటా కూడా పరిగెడుతుంది. సహోదరులారా, అంటే ఈ పొట్టేలేమో 3 ప్రాంతాలను, అంటే 3 భాగాల వైపు వెళ్ళింది, 3 దిక్కుల వైపు వెళ్తుంది. కానీ ఇక్కడ మేకపోతు మాత్రము తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచం అంతటా కూడా తిరుగుతుంది అనమాట. దాని కాళ్ళు భూమి మీద ఆనట్లేదు.
అంటే పొట్టేళ్ళ కన్నా కూడా మించిపోయింది ఇది. పొట్టేళ్ళ కన్నా కూడా గొప్పది. ప్రియ సహోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఈ బెల్షాజర్ యొక్క పరిపాలనలో కనపడుతున్న దర్శనం అంటే సహోదరులారి, అర్థం కాలదానికి ఏంటి పొట్టేలు ఏంటి, ఈ మేకపోతు ఏంటి, ఈ గంభీరంగా ఉండటం ఏంటి, ఇవి పొడుచుకుంటూ వెళ్ళిపోవటం ఏంటి, స్వాధీనం చేసుకుంటూ ఏంటి అని అంటే సహోదరులారా, పొట్టేలు కొమ్ము అంటే మాదీలు పార్షికులు, రెండు కొమ్ములు, మాదీలు ఒకళ్ళు, మరొకళ్ళు పార్షికులు. ఈ రాజ్యాన్ని జయించింది, ఈ మాదీల్ని పార్షికులను జయించిన కొమ్ము ఏదైనా ఉన్నదంటే మేకపోతు. ఈ మేకపోతు ఆ పొట్టేలు కొమ్ముని ఇరగొట్టేసింది, మాదీల్ని ఇరగొట్టేసింది, పార్షికులు ఇరగొట్టేసింది, తన స్థావరాన్ని నిలబెట్టుకుంటుంది. చూడండి, మేకపోతంట కాలు నిలబడకుండా అటు ఇటు తిరుగుతూ రెండు కొమ్ములు గల పొట్టేలను సమీపంగా వచ్చి భయంకరమైన కోపముతో బలముతో దాని మీదకు ఢీకొని వచ్చాడు. హల్లెలూయా. పొట్టేలు కొమ్ము ఏమైపోయింది? బలంగా వచ్చింది. మేకపోతు అంటే గంభీరంగా ఏది కనపడుతుందండి? పొట్టేలే కనపడుతుంది. బలంగా కొమ్ములుగా, బలమైన కొమ్ములు ధరించేది పొట్టేలే. చూడడానికి చాలా బలంగా కనపడుతుంది. కానీ మేకపోతు కొమ్ముతో కొడితే పొట్టేలు కొమ్ము ఏమైంది? దెబ్బకి ఇరిగిపోయింది. అంటే దాని బలం అంత ఆధిపత్యం ఉంది, తన శక్తి అంత గొప్పగా ఉన్నది. దేని శక్తి? మేకపోతు యొక్క శక్తి. ఆ మేకపోతు దీనిని జయించి ఏం చేస్తుంది చూడండి. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్ళు కలుసుకొని చూడండి మిక్కిలి రౌద్రం కలదాయి దాని మీదకి వచ్చి ఆ పొట్టేల్ని గెలిచి దాన్ని రెండు కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి తొక్కుచుండెను. తన గుణమును అరిచి ఆ పొట్టేలు తప్పించుట ఎవరి చేత కాకపోయేను. తప్పించుకోలేకపోయింది. ఆ పొట్టేలు ఇక దాన్ని ఎదిరించలేకపోయింది. ప్రియ సహోదరులారా, మాదీలు పార్షికుల్ని ఓడించినటువంటి రాజ్యము ఏదైనా ఉన్నదంటే మేకపోతు రాజ్యము. ఏది మేకపోతు రాజ్యము? మేకపోతు దేనిని చూపిస్తుంది? ఈ మేకపోతు అనేది దేనిని పోలి ఉన్నది అని చూస్తే చూడండి, అక్కడే మీరు 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 20 నుంచి చదవండి ఒకసారి. 20 నుంచి. నీవు చూసిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలిదే, అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు సూచించున్నది. నువ్వు చూసావు కదా దర్శనంలో, నువ్వు చూసినటువంటి దర్శనము పొట్టేలంటే పొట్టేలు కాదయ్యా బాబు, దానికి ఉన్న రెండు కొమ్ములు అంటే రెండు కొమ్ములది కాదయ్యా బాబు. భౌతికంగా చూస్తే నీకు భౌతికంగా అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని లిటరల్ గా చూస్తే లిటరల్ గానే అర్థమవుతుంది, అక్షరాంగా చూస్తే అక్షరానుసారంగానే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా లోతుగా ఆలోచన చేయాలండి. అందుకే యెషయా వారు సువార్త చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, పంది ముందు ముత్యాల వేయకుడి అంటాడు. పంది ముందాలు ముత్యాల వేయకుడి అంటాడు. కుక్కలకి పరిశుద్ధమని పట్టకుడి అంటాడు. ఏంటి దీని తాత్పర్యము? ఏంటి దీని సారాంశము? ఎవరైనా సరే పంది ముందు ముత్యాలు వెయ్యరు జ్ఞానం ఉన్నవాడు. కుక్కలకి పరిశుద్ధం అనేది పెట్టరు. ఏదైనా మిగిలిపోయిందో చివరిదో ఏదైనా ఉంటే తీసుకెళ్లి దాని ముఖం పెడతారు తప్ప వండుకున్నది మొదటి భాగం తీసుకెళ్లిపోయి దాన్ని పెడతారా? పెట్టరు. ప్రియ సహోదరులారా, అక్కడ చెప్పిన సారాంశం వేరు, అక్కడ చెప్పినటువంటి ఆధ్యాత్మిక అర్థము వేరు. అది ఏ విషయంలో అర్థం చేసుకోవాలి, ఆ విషయంలో అర్థం చేసుకోవాలి. అరే ఏంటి కుక్క అన్నాడు, ఏంటి పంది అన్నాడు అంటే నేను కుక్కరా, నేను పందిరా అనుకుంటే నీకు అలాగే అర్థమవుతుంది. ప్రియ సహోదరులు, కాబట్టి అర్థం చేసుకునే విధానం అనేది ఒకటి ఉన్నది. అందుకే లేఖనాలు ఏం చేయాలంట? పరిశీలనగా చూడాలి. పరిశీలనగా చూడకపోతేనంట చాలా ప్రమాదం అంటండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూసావు కదా, ఆ గొర్రె పొట్టేలు చూసావు. ఆ పొట్టేలుకి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ రెండు కొమ్ములు ఆ ఒకదానికన్నా మరొకటి చిన్నగా ఉంది, ఒకటేం పెద్దగా ఉన్నది. కాబట్టి ఒక కొమ్మేమో మాదీలను చూపిస్తుంది, మరొక కొమ్మేమో పార్షికులను చూపిస్తుంది. ఇంతవరకు క్లియర్ అండి? కాబట్టి ఇకపోతే మేకపోతే ఏం చేసింది? దాన్ని
ఎదిరించింది, దాన్ని ఎదిరించి దాన్ని పడగొట్టి తుత్తిలుగా చేసేసింది. ఆ మాదీలు పార్శీకులు కలిగినటువంటి ఆ కొమ్ముని, ఆ పొట్టేళ్ళని ఏం చేసింది? కిందేసి చితక్కొట్టేసింది. హల్లెలూయా. చూడండి, నువ్వు చూసే కదా, రాజును సూచిస్తుంది. ఇకపోతే బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. ఎవరు? గ్రీకుల రాజు. గ్రీకుల రాజు అండి, అంటే గ్రీక్ అన్నమాట. గ్రీక్ రాజ్యము, గ్రీకుల రాజ్యము. అందుకే సహోదరులారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఆ అరామిక్ భాషలో రాయబడింది. ఒరిజినాలిటీ హిబ్రూ కాదు. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అరామిక్ భాషలో రాయబడింది. అక్కడ నుంచి 8వ అధ్యాయం నుంచి ఈ 12వ అధ్యాయం వరకు హీబ్రూ భాషలో రాయబడింది. 2 భాషల్లో రాయబడిందండి దానియేలు యొక్క గ్రంథం అనేది. సహోదరులారా, అరామిక్ భాషలో మాట్లాడిన విధానం వేరు. అందుకే సహోదరులారా, గ్రీకుల యొక్క భాష ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. హిబ్రూ లాంగ్వేజ్ అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది. అది హిబ్రూ లాంగ్వేజ్ వచ్చేసరికి రోమా సామ్రాజ్య పరిపాలన అనేది కనపడుతుంది, 4వ రాజ్యము. కాబట్టి మేకపోతు అనగా ఏమి? గ్రీకుల రాజ్యము. గ్రీకుల రాజ్యానికి చక్రవర్తి ఎవరు? మనకు బాగా తెలుసు. అతి పిన్న వయస్సు కూడా ఉన్నప్పుడే భూమి మీద కాలు నిలపలేని వాడు, కను చూపు మేర మొత్తం కూడా ఎటువైపు వెళ్తే అటు వెళ్ళిపోయి ఆ రాజ్యాన్ని సంస్థానాలన్నింటినీ కూడా ఎదిరించుకుంటూ అతను బాగా పాతి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంత బలమైన నాయకుడుగా ఎదిగాడు. ప్రియ సహోదరులారా, అనుకున్న రీతిలో అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి తన మరణకాల సమీపంలో ఉన్నప్పుడు అతను ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడండి. అదేమిటో తెలుసా? ఇదిగో, నేను ఎంత బంగారాన్ని సంపాదించాను, ఎంత వెండిని సంపాదించాను, ఎంత ఆస్తులు సంపాదించాను, ఇంత మనుగుల రత్నాలు సంపాదించాను, కానీ నా ప్రాణాన్ని ఇవేవి కూడా కాపాడలేకపోయాయి. కాబట్టి నేను ఈ లోకానికి ఒంటిగానే వచ్చాను. ఈ లోకానికి నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఒంటిగానే వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ లోకానంతటి కూడా నన్ను చూసి ఒక పాఠం నేర్చుకున్నట్లుగా నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ఏం చేయమన్నాడు? నా 2 చేతులు బయట పెట్టి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే నేను ఒంటిగా వచ్చాను, ఏమీ తీసుకుని రాలేదు. మరలా నేను పోతూ ఇంత సంపాదించాను కదా, ఇదంతా కూడా నేను తీసుకొని వెళ్ళట్లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి మానవులారా అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చిపోతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత సహోదరులారా, అసలు చరిత్ర ప్రారంభమవుతుంది. అతను చనిపోయిన తర్వాత మరొక రాజ్యం ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను.